కేసీఆర్ ప్రభుత్వంని ఓడగడతామంటే బీజేపీలో చేరారని ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి తెలిపారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు. ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమెపై నమ్మకం పెట్టుకుని ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తారు అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. ఇది తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవం అంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతితో మా ప్రతినిధి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ ఎంపీ విజయశాంతి గారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఉద్యమకారులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత హైకమాండ్ ఇచ్చింది. సోనియా గాంధీ గారు ఇచ్చారు, అండ్ రాహుల్ గారు ఇచ్చారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చారు. ఒక మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు, ఒక మహిళగా నాకు ప్రాధాన్యత ఇచ్చారు. సో నేను ఎలా కొట్లాడానో నా హైకమాండ్ చూసింది. అప్పుడు అధికారంలో అప్పుడు కాంగ్రెస్ ఉంది, చూసింది. సో చూసి ఇవాళ నాకు ఈ బాధ్యత ఇచ్చి నన్ను ముందుకు వెళ్ళమని నాకు ప్రోత్సహించారు. సో నేను డెఫినెట్ గా ఆ విధంగా నేను ముందుకు పెడతాను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీరు చూశారు కదా, కాంగ్రెస్ 14 నెలల పాలనపై మీ అభిప్రాయం? 14 నెలల పాలనపై మీ అభిప్రాయం ఏమంటే నేను అదే చెప్తున్నాను. 14 నెలల్లో ఇప్పుడు కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేస్తాడు ఈ రాష్ట్రాన్ని. దాన్ని సెటరేట్ చేయడానికి డెఫినెట్ గా టైం పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ 3 సంవత్సరాలు ఏమీ చేయలేదు, కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాడు కేసీఆర్. ఆయన అధికారం 214లో వచ్చిన తర్వాత. సో ఇప్పుడు 1.5 year అయిన తర్వాత మీరు ఇంకా ఏం చేయలేదంటే అండి, అక్కడ చూస్తే ఖజానా ఖాళీగా ఉంది. దాన్ని మొత్తం ఏదో తలకిందలుగా ఏదో చేసి తపస్సు చేస్తూ ఇది రావాలి అక్కడి నుంచి తేవాలని చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు. సో మనం డెఫినెట్ గా కొంచెం ఓపిక పట్టాలి. అది ఖజానా ఖాళీ చేసి మోసం చేసి దోచుకున్నాం కేసీఆర్ ని. నువ్వు ఎందుకు అయ్యా చేసావు ఈ రాష్ట్రాన్ని? నీ చేతులకు అప్పు చెప్తే, ఒక ఉద్యమకారుడు నీకు అప్పు చెప్తే నువ్వు దోచుకుని ప్రజలకి అన్యాయం చేసావు. ఏ స్కీమ్ కి వెళ్తాయి? చదువు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజలకి ఎక్కడ న్యాయం చేస్తావు నువ్వు అని అడగాలండి మనం. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ఆయన మాక్సిమం ట్రై చేస్తున్నాడు, మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీలో ఉన్న మీ తమ్ముడు మాట్లాడుతూ బీజేపీకి అవకాశాలున్నాయి, రానున్నది బీజేపీ ప్రభుత్వమే, 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీకి వచ్చాయని చెప్పి వారు చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ మేడం? మీ తమ్ముడు చెప్తున్నాడు. ఏ తమ్ముడు? ఈటల రాజేందర్. ఇప్పుడు చూడండి, అతను ఆ పార్టీలో ఉన్నాడు, అది వదిలేండి, పక్కన పెట్టండి. నేనేమంటానంటే బీజేపీ ఏం చేస్తుందండి ఈ భారతదేశంలో? ఎక్కడ చూసినా వాళ్ళు చేసింది ఏమీ లేదు. నేను బీజేపీలో ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం తిన్నాడు, మీరు ఆయన గద్దె దించండి, ఆయన కూతురు లిక్కర్ స్కామ్ లో ఉంది, దింపండి అని ప్రతిరోజు నేను మొత్తుకుంటే ఆయన దింపింది లేదు, పెట్టింది లేదు. ఆఖరికి కేసీఆర్ అండ్ బీజేపీ ఒకటైంది. వీళ్ళు అధికారంలో రావడానికి ఇలాంటి మాయ మాటలు చెప్పి చేస్తారు తప్ప జనానికి ఏమి చేయరు బీజేపీ. అదే వీళ్ళు బీజేపీ చేస్తుందంటే ఎప్పుడో వచ్చి ఉండాలి. నేను చూసాను వీళ్ళు ఎలా చేస్తారేమో మొన్న చూసాను, కానీ మాయ మాటలు చెప్పుకుని తప్పించుకోవడం తప్ప అందుకంటే చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇవాళే కదా వచ్చాను, ఇవాళే కదా ప్రమాణం చేశాను. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ కూర్చుని మాట్లాడుకుని ఏ రకంగా ఏ విషయం మీద ముందుకెళ్ళాలి, ఏ విషయం మీద మనం కొట్లాడాలన్న దాని మీద, ఏ విషయం మీద మాట్లాడాలన్న దాని మీద మేము ఒక హోంమంత్రిగా విజయశాంతి అనే ప్రచారం జరుగుతుంది, నిజమేనా? నాకు తెలియదండి, అది నాకు తెలీదు. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నాకు ఒక పని ఇచ్చారు, ఆ పని నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఎందుకంటే కాదని నేను అంటుంది, నా ప్రజలు నేను మొత్తం 28 ఏళ్లు తెలంగాణ కోసం పని చేస్తూనే ఉన్నాను. మధ్యలో కొన్ని కుట్రలు జరిగినాయి నా మీద. ఏ కుట్రలు జరిగినా ఓపిగ్గా ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా ఆ కుట్రల్ని దాటుకుంటూ మళ్ళీ పోరాడుతూనే వచ్చాను నేను. సో ఇవాళ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఫైన్, నేను పని చేస్తాను. నేను మా హైకమాండ్ నా మీద నమ్మకంతో ఇచ్చింది. ఏ విషయం మీద కొట్లాడాలో నేను కొట్లాడతాను. మిగతా విషయాలు అంటున్నారా అది నాకు తెలీదు, నాకు తెలీదండి. ఇప్పుడు నాకు బాధ్యత హైకమాండ్ ఇచ్చింది కాబట్టి నేను పని చేయనివ్వండి ముందు. మిగతా విషయాలు మిగతాది, తర్వాత హైకమాండ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ విషయం నాకు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రజల కోసం, పేద ప్రజల కోసం, తెలంగాణ కోసం వినియోగిస్తానని చెప్పి అయితే ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి చెప్తున్నారు.